కానీ నేను ఆ ప్రాంతానికి సంబంధించిన నా ఫ్రెండ్స్ గాని, లేకపోతే ఇంకా చాలామంది ఆ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్‌లో అంటే ఇట్లా టఫెస్ట్ సిట్యుయేషన్ ఎదుర్కొని కొంత అంతో ఇంతో మంచి సిట్యుయేషన్ ఒక పొజిషన్‌లో ఉన్నటువంటి దాని ప్రతి ఒక్కరికి కూడా వెనకనక ఒక ఫ్రెండ్ ఉంటాడన్న. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఎందుకంటే నాకొక ఫ్రెండ్ అంటే పుషప్ ఇచ్చేవాడు. నడువు ఏం కాదు నడు జానేద్దో పోతది. వాడు ఏం మనకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇయ్యకపోయినా, వాడు మనకేదో పెద్ద పట్టుకొచ్చి ఇయ్యకపోయినా కూడా ఒక ఒక వెన్నుదట్టి నడుపుతాడు అంతే వాడు. అట్లా స్ట్రాంగ్ ఫ్రెండ్ వేనన్నకు ఫ్రెండ్ ఎవరు? ఉన్నారు కొంతమంది. హ్మ్. అయితే ఒక్కదాని గురించి చెప్తా. హ్మ్. అయితే మేము ఫస్టు ఇక్కడికొచ్చిన తర్వాత మా ఊరతను ఒక ఫ్రెండు జీడిమెట్లలో ఉండేవాడనమాట. హ్మ్. సరే అని నా రూముంది ఆడికి రమ్మన్నాడనమాట. హ్మ్. నేను ఆయన రూమ్‌కి వెళ్ళాను. హ్మ్. ఆయనే అప్పుడు ఏదో సూపర్వైజర్ అని చెప్పాడు. సరే అప్పుడు ఫోన్స్ ఏం లేవు. వెతుక్కుంటా ఆయన పనిచేసే పెయింటింగ్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. హ్మ్. వెళ్తే అక్కడ ఆయన వాచ్‌మెను. నేను చూసి షాక్ అయినా. నేనేమనుకున్నా ఈడు సూపర్వైజర్ కదా! 2, 3 నెలలు వీడి కంపెనీలో ఏదైనా పని ఇప్పిస్తే హ్మ్. చిన్నదైనా నేను కొంచెం పైసలొస్తాయి గదా! ఆ తర్వాత నేను కృష్ణానగర్‌లో అక్కడిక్కడ తిరిగొచ్చని నేను అనుకున్నాను. హ్మ్. ఎళ్తే పాపం తను అంటే ఊర్లో చెప్పుకోలేక తను ఒక సెక్యూరిటీ గార్డ్. హ్మ్. చూసి "నువ్వు సూపర్వైజర్ అన్నావు గదా మామ" అని నేనన్నా. "అదే మామ ఇక్కడ ఉండి సూపర్వైజ్ చేయాలి వచ్చేటోళ్ళని, పోయేటోళ్ళని" అన్నాడు. సరే ఓకే. ఫైన్. అని మరి రూము అంటే, "నా రూము పోదాం పా" అని పోయాం. రూమ్ పోతే ఆ రూమ్‌లో గూడా ఆయన మొన్ననే తీసుకున్నాడు. రీసెంట్‌గానే తీసుకున్నాడు. హ్మ్. అంటే నేనెళ్ళే బిఫోర్ 3, 4 రోజుల క్రితం హ్మ్. తీసుకున్నాడు. హ్మ్. అడ్వాన్స్ 2 నెలలది ఇవ్వాలి గదా! ఇవ్వలేదు. హ్మ్. ఆ ఓనర్ తిరుపతి రెడ్డి గారని వరంగల్ అతనంట. హ్మ్. సరే మన వరంగల్ పిల్లోలని, సర్లే మీరు 10, 15 రోజుల్లో ఇచ్చేద్దురులెండి హ్మ్. అని అన్నాడు. అది 1 మంత్ అయింది. హ్మ్. 1 మంత్ అయిపోయింది. అడ్వాన్స్ ఇయలేదు. ఆ నెల రెంట్ కూడా ఇయలేదు. హ్మ్. 2 మంత్స్ అయింది. హ్మ్. అది ఇవ్వలేదు. ఓ రోజు ఆయనొచ్చి చెప్పాడు మీరు ఖాళీ చేయండి అది అని. అమ్మ నీ అమ్మ ఖాళీ చేస్తే ఇప్పుడు నేను బుక్ అయిపోతా కదా! ఏం చేయాలో తెలియదు. హ్మ్. నేనేమో అప్పుడు డైలీ పాసెస్ ఉండేది. హ్మ్. నేను ఇ ఇటువైపు వచ్చేసి ఈ యూసఫ్‌గూడ, కృష్ణానగర్ వచ్చి తిరిగి మళ్ళీ ఎళ్ళేవాడిననమాట. అవును. వన్ ఒకరోజు అలా వెళ్ళేసరికి ఆహ్, ఖాళీ చేసి ఎళ్ళిపోయాడాయన. ఆహా! సో, ఏం చేయాలో తెలియలేదు. నేనుంటే ఇప్పుడు ఆయనొచ్చి నన్నడుగుతాడు గదా! అవును. నేను గూడా బట్టలు సర్దుకొని నేను గూడా జంపు. హ్మ్. నేను గూడా ఎటెళ్ళాలో తెలియదు. హ్మ్. లకడి కప్పుల్లో రవీంద్ర భారతి ఉంది గదా! హ్మ్. రవీంద్ర భారతిలో రఘుబాబు స్మారక నాటకోత్సవాలు జరుగుతున్నాయి. ఓకే. అది 2 అవర్స్ ఉంటాయి అవును. నాటకాలుండేది. అవును. వన్ ఈవినింగ్ నేనెళ్ళి బ్యాగ్ పట్టుకొని సూట్‌కేస్ అది. హ్మ్. మా మదర్ సూట్‌కేస్ అది. హ్మ్. కూర్చున్నా. హ్మ్. ఇగ నేను నాటకాల మీద అట్లా నాటకం ఏదో వస్తుంది చూస్తున్నా గానీ, మనసంతా నెక్స్ట్ ఎక్కడికెళ్ళాలి? ఎక్కడ పండుకోవాలి? హ్మ్. ఎట్లా ఫుడ్ ఏం తినాలి? ఇట్లా ఉండింది. హ్మ్. అప్పుడు ఒకతనొచ్చి నా పక్కన కూర్చున్నాడు. ఏటూరు నాగారం అతను. హ్మ్. ఆయన పేరు నరేష్. హ్మ్. కూర్చొని ఎంతైంది ఎంతసేపయింది స్టార్ట్ అయ్యి అన్నాడు. అంటే ఇప్పుడే అన్న 10 నిమిషాలయింది అన్న. ఏం జరిగింది అనంటే నేను ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా ఇట్లా. ఈ హ్మ్. క్యారెక్టర్, ఈ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ అని. అంటే ఆయనకి నచ్చింది. నేను చేసిన నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం నచ్చింది. దాంట్లో మధ్యలో ఇంటర్వెల్ గూడా ఉండింది. హ్మ్. సరే చాయ్ తాగేద్దాం పా అన్నాడు. అంటే పర్లేదన్నా, పర్లేదన్నా. ఏ రా అబ్బా! తాగుదాం పా అన్నాడు. హ్మ్. సరే అని అందరం కలిసి నేను ఇద్దరం కలిసి అలా చాయ్ తాగడానికి క్యాంటీన్‌కెళ్ళాం. హ్మ్. నాతో పాటు సూట్‌కేస్ అట్నే పట్టుకొనొచ్చా. హ్మ్. ఏంది నీ సూట్‌కేస్ ఏంది నీ కథేంది అన్నాడు. హ్మ్. అంటే అన్న ఇట్లా మాది వరంగల్‌లో ఆహ్, ఇట్లా సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చిన అనంగానే ఎక్కువ అటెన్షన్ పే చేశా. హ్మ్. చేసిన తర్వాత కాసేపు మాట్లాడుకున్నాం. మళ్ళీ లోపలికొచ్చినాం. నాటకం అయిపోయింది. 10:30 అయింది. హ్మ్. "ఎక్కడ రూమ్ ఎక్కడ?" అన్నాడు. రూమ్ లేదు ఏం లేదు. హ్మ్. మా రూమ్‌మేట్ చెప్పకుండా జంప్ అయిండు. ఇప్పుడు నేనుంటే ఆ 2, 3 నెలల రెంట్ నా మీద పడితే నాకు దగ్గర పైసలు లేవన్నా. నేను కూడా జంప్ అయినా అని నేను అన్నాననమాట. హ్మ్. "అరే! మరెట్లా ఎక్కడుంటావు?" అన్నాడు. "అదే చూస్తున్నా అన్న ఏటన్నా అంటే బస్ స్టాండ్ కన్నా పోదాం అనుకుంటున్నా అన్న." హ్మ్. ఆహా! "ఏ లేదు మా రూమ్ పోదాం పా" అని రూమ్ తీసుకుపోయాడనమాట. హ్మ్. హైదర్‌గూడలో ఉండేది హ్మ్. స్లమ్ ఏరియాలో. ఆ రోజు ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్‌లో వంట చేసుకొని ఇగ చాలా రోజులు మేము కలిసి అంటే ఆయనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో జాబ్ పెట్టేసి ఆయన సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకే. అలా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళిపోయా. నేను వెళ్ళిపోయిన తర్వాత టచ్‌లో లేడు ఆయన. నా ఫస్ట్ సినిమా ఏంటో తెలియదు. నేను ఏడున్నానో తెలియదు ఆయనకి. నా హ్మ్. దగ్గర కూడా నంబర్ పోయింది. హ్మ్. సో, తర్వాత 'విరాట పర్వము' సినిమా రిలీజ్ తర్వాత ఫోన్ చేశాడనమాట. హ్మ్. ఆయన నేను ఆయన వరంగల్‌కి షిఫ్ట్ అయిపోయాడు అప్పటికే. హ్మ్.
రియల్ ఎస్టేట్ ఏదో చేస్తున్నాను. నాకు తెలిసింది నువ్వే అని నేను అది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా. అట్లా మేము 1, 2 ఇయర్స్ ఉన్నాం హుహు. ఆ టైంలో. అదే రూమ్ అంటే హైదర్‌గూడ ఇందిరా పార్క్ దగ్గరికి షిఫ్ట్ అయినాం మళ్ళీ. ఆ ఓనర్ ఒక్కరే ఉంటా అన్నారని ఖాళీ చేపిచ్చిందనమాట. వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయినాం మేము. తర్వాత సరే నేను కలుద్దాం అనుకుంటున్నాము. హ్మ్. ఆహ్, చానా రోజులైంది కదా! కలుద్దాం అనుకుంటున్నాము. కరెక్ట్ కలుద్దాం అని చెప్పేసి అని ఫోన్‌లు చేసినాననమాట. వరంగల్‌కెళ్ళేటప్పుడు ఏటు నగరం వెళ్దాము లేదా వరంగల్‌లో కూడా కలుద్దామని ఫోన్ చేస్తే తను నేను ఫోన్ చేసిన 2 రోజులకి 3 రోజుల క్రితమే చనిపోయినాడని తెలిసింది. హ్మ్. అది కొంచెం బాధ అనిపించిన విషయం. సో, నరేష్ అనే వ్యక్తి ఎప్పుడు నాకు లైఫ్‌లో ఆహ్, ఒక 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 మెమ చెయ్యిచ్చినప్పుడు. ఒక మెమొరీ చేయిచ్చాడు, హెల్ప్ చేశాడు చాలా. సో, అది చాలా రోజులు డబ్బులు లేకున్నా కూడా ఆయన చూసుకున్నాడు. చాలా నెలలు నాకు జీతం వచ్చే వరకు అట్లా. సో, లవ్ స్టోరీ ఉందన్నా వినడానికేమన్నా? పాస్ట్‌లో? లేదు అంటే లేదు. ఇటువంటి సెక్టార్‌లో ఉన్న వాళ్ళకి పెద్దగా అటువైపు ఎళ్లరేమో. బట్ నేను అనుకుంటున్నా. అట్లేం లేదు. ఎవరైనా ఎళ్తారు. హ్మ్. ఏ సెక్టార్‌లో ఉన్నవాళ్ళైనా ఎళ్తారు. హ్మ్. లవ్ స్టోరీ లేకుండా ఎవరు అంటే ఏదో ఉండరు. గట్టి స్టోరీ ఉన్నదైతే. అహా! లేదు. లవ్ లవ్ స్టోరీ ఏం లేదా? లేదు. నేను ఆల్రెడీ ఐ యామ్ మ్యారీడ్. హ్మ్. అంటే ఇప్పుడు అయినా చెప్పొద్దు. ఉండొచ్చంట. అంటే ఇప్పుడు చెప్పకూడదేమో. అయితే ఉన్నది లేదు అంతే. లేదు లేదు. అటువంటి స్టోరీస్ ఏమి లేవు. ఆ! సో, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ 'సిటీ కేబుల్' సీరియల్ ఆ టైంలో మరి పెద్దగా అంటే చేయగలుగుతాడా అని బూస్టింగ్ వచ్చింది. పేరెంట్స్ రియాక్షన్ అప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు ఎట్లా ఉంది? మా అంటే అమ్మ నాన్న వాళ్ళు అంటే వాళ్ళకి రూరల్ బ్యాక్‌గ్రౌండ్. రూరల్ బ్యాక్‌డ్రాప్. ఆడికెళ్తే తట్టుకుంటావారా పెద్ద పెద్దోళ్ళే పిచ్చోళ్ళై తిరుగుతున్నారంట అది ఇది అని అన్నాడు మా ఫాదర్. నాకు కూడా ఈ క్వెషన్ ఉంది. ఎందుకంటే చాలామంది మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇట్లాంటి సిట్యుయేషన్‌లో ఆహ్, ఇక్కడ అప్పటికి అవునన్నా కాదన్నా కొంత డామినేషన్ ఉంది. ఏపీ డామినేషన్ ఉంది. తర్వాత ఆల్రెడీ ఫోర్ ఫాదర్స్ నుంచి సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఉంటేనే తట్టుకోగలుగుతారు. కరెక్ట్. అటువంటిది ఒక సామాన్యుడు సూట్ కేస్ స్టోరీ నిజంగానే ఈ పట్టుకొని వచ్చిన వ్యక్తి ఎట్లా ఎట్లా సపోర్ట్ దొరికింది మరి నీకు? ఫస్ట్ ఫిల్మ్‌కి ఎట్లా సపోర్ట్ దొరికింది? అది ఎట్లా ప్రొసీడ్ అవ్వగలిగినారు? అంటే నాకు ఆహ్, 'ఎన్. శంకర్' గారు ఒక తెలంగాణ ఆహ్, అసిస్టెంట్ డైరెక్టర్ కోసం చూస్తున్నాడని తెలిసింది. హ్మ్. తెలిసి ఒకతను నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. హ్మ్. తీసుకెళ్తే ఆయన అన్నాడు, "ఏంటి వాట్స్ యువర్ స్ట్రెంగ్త్ వేణు" అని అడిగాడు. హ్మ్. నేను డైలాగ్స్ రాస్తాను సార్. రాస్తానని చెప్పిన. హ్మ్. రైటింగ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ సార్ అని చెప్పిన. అంటే మనది రాస్తావా మరి అన్నాడు. అంటే రాస్తా సార్ అన్న. సరే బాగా రాయాలే, ట్రెండీగా ఉండాలి. మొన్న ఒక కవిత వచ్చింది 'ఆంధ్రజ్యోతిలో' హ్మ్. అని తీసి ఇగో ఈ పోయెమ్ వచ్చింది కదా! ఇట్లా ఉండాలని అన్నాడు. హ్మ్. ఐ సెడ్ సార్ అది నేనే సార్ రాసింది అన్నా. హ్మ్. నేనే రాసాను సార్ అదన్నా. హ్మ్. షాక్ అయ్యి అట్లా చూసాడు. హ్మ్. అప్పుడు నేను చాలా సన్నగా హ్మ్. అలా ఉండేది. ఏజ్ కూడా చిన్న అంటే అంత మెచ్యూరిటీ ఎట్లా ఉంది నీకు? హ్మ్. ఇంత నువ్వు రాసావా ఇది? ఎవరో పెద్ద సీనియర్ పోయెట్ ఎవరో రాసిల్లేమో అనుకుంటున్నా. హ్మ్. ఆశ్చర్యపోయాడు. ఆ పోయెమ్ నన్ను ఎన్టీఆర్ ఆ సినిమాకి రైటర్‌ని చేసింది. హుహు. 'జయబలో తెలంగాణకి.' 'జయబోలో తెలంగాణ' సినిమా మొత్తం రైటర్ మీరేనా? నేనే రాశాను. సినిమా మొత్తం? ఆ! 'ఎన్. శంకర్' గారు కథ. హ్మ్. నేను డైలాగ్స్ అన్నీ నేను రాశాను. హ్మ్. హ్మ్. సో, అప్పుడు నా వయసు కూడా చాలా చిన్నది 25 అట్లా ఉండుండే. తెలంగాణ అజిటేషన్ మూవ్‌మెంట్‌లో అది చాలా పెద్ద మూవీ అది. చాలా మంది తట్టి అవును. లేపింది ఇట్లా. కరెక్ట్. సో, ఆ డైలాగ్స్ కూడా అద్భుతంగా ఉంటాయి. అవును. నేను ఫస్ట్ తెలుసుకుంటున్నా ఈ విషయం నాకు తెలీదు. ఆ! నేనే రాశానది. తర్వాత మళ్ళా ఒకసారి మళ్ళీ కొన్ని రోజులకు 4, 5 సంవత్సరాలకి ఆహ్, ఒక పోయెము వచ్చినప్పుడు ఒకతను ఫోన్ చేశాడు. హ్మ్. జనరల్‌గా ఫ్రీక్వెంట్‌గా నా కవితలు వస్తూ ఉండేటివి. హ్మ్. చాలామంది ఫోన్స్ చేస్తుండేవాళ్ళు. కింద నంబర్ ఇచ్చేవాళ్ళు ఆంధ్రజ్యోతి హ్మ్. వాళ్ళు. అందులో ఒక కాలొచ్చింది. చాలా బావుంది. అద్భుతంగా రాసారు. అసలు ఎలా రాయగలుగుతున్నారు? ఏంటి? నీ వయసెంత? హ్మ్. ఏ ఊరు మీది? ఇలాంటియన్నీ అడిగారు. హ్మ్. ఏం చదువుకున్నావు? ఏంటి అని. చివరికి అడిగారు. అసలు ఏం పని చేస్తారు మీరు అని అడిగారు. హ్మ్. నేను సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ అవ్వడం కోసం తిరుగుతున్నా. స్ట్రగుల్ అవుతున్నాను సార్. హ్మ్. ప్రొడ్యూసర్‌ల కోసం తిరుగుతున్నా సార్ అన్నా. హ్మ్. ప్రొడ్యూసర్‌ల కోసం తిరుగుతున్నావా నువ్వు? ఓకే. సరే ఒకసారి నేను చంద్రబోస్‌ని నా పేరు. నేను లిరిసిస్ట్ చంద్రబోస్‌ని అన్నాడు. ఓహ్! అంటే నాకింకా చంద్రబోస్ అంటే అందరికీ తెలుసు కదా! అవును. మనకి అవునవును. ఒక ఒక రోల్ మోడల్ కదా! అవును. చక్రి, చంద్రబోస్ వీళ్ళంతా మనకి. అవును. ఇక నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. హ్మ్.
అప్పటికి ఆయన మాట్లాడే విధానం ఇవన్నీ చూస్తుంటే ఎన్నో ఇది తెలిసిన మనిషిలాగా కనిపిస్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుండేది. స్లాంగు ఆయన మాట్లాడే విధానం అంతా. అంటే నిజంగానా అన్న? నిజంగానా అంటే, నిజం తమ్ముడు. అరే! నేను చంద్రబోస్‌ని. హ్మ్. నాకు బాగా నచ్చింది పోయెము. నువ్వు రా ఇంటికి రా అని నెక్స్ట్ డే ఇంటికి పిలిపించుకున్నాడు. హ్మ్. పిలిపించుకొని ఏ కథ చేయాలనుకుంటున్నావు అనంటే నేను ఒక కథ చెప్పిన. ఇది వద్దు, పెద్ద బడ్జెట్ ఇది. నీకెవరు ఆర్టిస్ట్‌లు డేట్లు ఇవ్వరు హీరోలు. ప్రొడ్యూసర్ కూడా ఎవరు నమ్మరు. చిన్నగా సినిమా ఏదన్నా చెయ్యి తక్కువ బడ్జెట్‌లో అన్నాడు. అంటే అప్పటికప్పుడే ఒకలా కథ చెప్పా. అబ్బా! ఇది బావుంది. ఇది అయితే చాలా బావుంటది. ఆ! అని చెప్పి ఆయన అదే 'నీది నాదొకే కథ.' హ్మ్. ఆయన వెంటనే సురేష్ బాబు గారికి ఫోన్ చేసి చెప్పాడు. హ్మ్. కేఎస్ రామారావు గారికి ఫోన్ చేసి చెప్పాడు. జమినీ కిరణ్ గారికి ఫోన్ చేసి చెప్పాడు. హ్మ్. మా ఊరు అబ్బాయి, చిన్న పిల్లోడు, హ్మ్. యంగ్, ఫ్రెష్‌గా ఉన్నాయి థాట్స్. తక్కువ బడ్జెట్. ఇదే ఈ 4, 5 పదాలే చెప్పాడు. హ్మ్. అందరూ పంపండి, పంపండి అన్నాడు. ఈ 2, 3 రోజుల్లో వస్తారు మీ దగ్గరికి అని చెప్పాడు. చెప్పగానే నెక్స్ట్ డే ఫస్ట్ సురేష్ బాబు గారి దగ్గరికి. హ్మ్. ఆ గేట్ దగ్గరికి వెళ్ళగానే భయమేసింది. హ్మ్. ఎందుకంటే అప్పటికే చాలామంది ప్రొడ్యూసర్‌లకి చెప్పి అబ్బా! ఇది బాగుంది గానీ కమర్షియల్‌గా నడవదు అని నన్ను వెనక్కి పంపించారు చాలామంది. దానివల్ల సైకలాజికల్‌గా ఫియర్ ఆఫ్ రిజెక్షన్ అనేది పెరిగిపోయింది. అక్కడికెళ్ళి రిజెక్ట్ అవ్వడం ఉంటది గదా! హ్మ్. రిజెక్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు నాకు డిస్టర్బెన్స్‌గా ఉంటది. చాలా గందరగోళంగా ఉంటుంది. సరే రిజెక్షన్ చేయకముందుకే అసలది పోస్ట్‌పోన్ అయితే బావుండు మీటింగ్ అనుకునేవాడిని. ఓహ్! అలా సురేష్ బాబు గారికి చెప్పలేదు. అలా కలవలే? ఎవరిని కలవలేదు. లోపలికెళ్ళి కలవలే కనీసం? కలిసే ధైర్యమే రాలే నాకు. గేట్ దాకా పోయి వచ్చిర్రా కలవకుండా? జమినీ కిరణ్ గారైతే మెట్లెక్కి రమ్మను, రమ్మను, రమ్మను ఆ అబ్బాయిని హ్మ్. అని లోపలున్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు. లోపల ఎళ్ళకుండా బయటికి పారిపోయొచ్చిన. హ్మ్. బయటికొచ్చేసిన. వాళ్ళు ఒప్పుకోరు. ఇది రిజెక్ట్ అంటే మన మెటీరియల్ మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. ఇంక అవతల వాళ్ళకి ఇది అట్లా ఉపయోగపడుద్దో లేదో అని ఫియర్ ఆఫ్ రిజెక్షన్ వచ్చేసింది మీకు. నీది నాది ఒకే కథ అప్పటికి చాలా అడ్వాన్స్. హ్మ్. అప్పుడు నడుస్తున్న సినిమాలన్నీ అంటే రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్న హ్మ్. టెంప్లేట్‌లో ఉన్న సినిమాలు. హ్మ్. ఈ టెంప్లేట్ డిఫరెంట్‌గా ఉంది. ఓకే. అప్పుడు ఓటీటీ లేదు. హ్మ్. ఉంది గానీ ఇట్లా లేదు.